హలో ఎవ్రీవన్. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా రిలీజ్ అయిన ఫార్మసిస్ట్ అప్లికేషన్లో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అప్లికేషన్స్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఒక కాలం వస్తుంది, అంటే మన పీసీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ గురించి. అక్కడ ఏమి ఇచ్చారంటే ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ బాడీ అని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఉంది. లుక్ ఎట్ దెర్ ఇస్ ఎ డ్రాప్ డౌన్ మెన్యూ. అంటే ఒక 5% నాన్ లోకల్ కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మిగతా స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ వాళ్ళకి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది అడుగుతుంది ఏంటంటే, నాది ఏపీ ఫార్మసీ రిజిస్టర్లో కౌన్సిల్లో రిజిస్టర్ అయింది, నేను అప్లై చేయొచ్చు అని. నాన్ లోకల్ కోటా 5% వాళ్ళు ఈ ఏపీ రిజిస్ట్రేషన్ అప్లై చేయొచ్చు. సో అది సెలెక్ట్ చేసుకోండి, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అని సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోండి. నెక్స్ట్ కాలం రిజిస్ట్రేషన్ నెంబర్. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మన పీసీఐ సర్టిఫికేట్లో ఉంటుంది, అది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ లేటెస్ట్ రిజిస్ట్రేషన్. ఇది అర్థం చేసుకోండి, మనం కౌన్సిల్లో రిజిస్టర్ అవుతాం స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో, తర్వాత వాళ్ళు ఒక పర్టికులర్ పీరియడ్ ఇస్తారు. ఆ పీరియడ్ అయిన తర్వాత మళ్ళీ మనం రెన్యూ చేసుకుంటూ ఉండాలి. ఆ రెన్యువల్ డేట్ ఇక్కడ అడిగారు. సో లేటెస్ట్ రిజిస్ట్రేషన్ డేట్ అడుగుతున్నారు, అది డేట్, మంత్, ఇయర్ మెన్షన్ చేయాలి. ఎంటర్ డేట్ ఇన్ ద గివెన్ ఫార్మాట్ ఆర్ సెలెక్ట్ ఫ్రమ్ ద క్యాలెండర్. సో రీసెంట్గా ఎప్పుడు మీరు రెన్యూ చేసుకున్నారో ఆ డేట్ ఇవ్వాలి. ఫైనలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, చూజ్ యువర్ ఫైల్ అని చెప్పి మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. చాలా మంది దగ్గర, అంటే కొంతమంది దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేవు, జిరాక్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. క్లియర్ పిక్చర్ స్కాన్ చేసి దాన్ని కూడా అప్లోడ్ చేయవచ్చు. ఒరిజినల్నే చేయాలంటే మీ దగ్గర లేకపోతే యాజ్ ఇఫ్ నో జిరాక్స్ చేసినా అది యాక్సెప్ట్ చేస్తుంది, ఎక్కడ రిజెక్షన్ లేదు. జిరాక్స్ని అప్లోడ్ చేసినా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఎక్కువగా కంగారు పడకండి, ఇది చేయండి. నాన్ లోకల్ వాళ్ళు, ఎస్పెషల్లీ ఏపీ వాళ్ళు, వాళ్ళది ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏపీ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ బాడీలో ఏపీ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ని చెక్ చేయండి. చెక్ చేసి దాని ద్వారానే అప్లై చేయండి. 5% నాన్ లోకల్ అంటే అదర్ స్టేట్ పీసీఐని కూడా అప్రూవ్ చేస్తాం 5% కోటాకి. ఇది పీసీఐ రిజిస్ట్రేషన్కి సంబంధించిన వివరాలు. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.